దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా దీంట్లో మనకు యూఆర్కు 172, ఈడబ్ల్యూఎస్కు 40, ఓబీసీకి 82, ఎస్సీకి 66, ఎస్టీకి 40 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దానికంటే ముందు మొత్తం ఈ జాబ్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇందులో మనకు మొత్తం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 40% మార్కులతో మనం బీఈ కానీ లేదా బీటెక్ కానీ చేసి ఉండాలి. బీటెక్లో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అయితే చేసి ఉండాలి. దీంతో పాటు మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. దీనికి శాలరీ వచ్చేసి మనకు 55,000 అని చెప్తున్నారు. అంటే మనకు మంత్లీ శాలరీ వచ్చేసి దీనికి 55,000 అయితే వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మొత్తం 35 ఏళ్ళు దాటకూడదు అనమాట. 35 ఏళ్ళు మించకూడదు. ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ళు మినహాయింపిస్తున్నారు. తర్వాత ఓబీసీ, ఎన్సీఏఎల్ వాళ్లకు 3 ఏళ్ళు, తర్వాత దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు అయితే ఇస్తున్నారు. తర్వాత దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు మనము 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే వీళ్ళకు ఫీజు అయితే ఏమీ లేదు. వీళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనే ప్రాసెస్ అయితే మనం చూద్దాము. దీనికి వచ్చేసి అప్లికేషన్ స్క్రీనింగ్, తర్వాత షార్ట్ లిస్టింగ్, తర్వాత ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా కంప్యూటర్లో అయితే ఉంటుంది. తర్వాత బేస్డ్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా వీళ్ళైతే మనల్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 15 నుంచి అయితే వీళ్ళు అవైలబుల్గా డేట్ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చి 1 వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. దీనికి మీలో ఎవరైనా 40% మార్క్స్తో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ మీరైతే క్లిక్ చేసి మీరు దీనికి అప్లై అయితే చేసుకోండి.